చార్లీ డక్సన్ ఒలింపస్ స్టూడియో 1930. బకరాగాళ్ళు వచ్చినట్టున్నారే. డాక్టర్ రండి రండి. ఏంట్రా వెడ్డింగ్ రిసెప్షన్ లో అమ్మాయిలు పిలిచినట్టు పిలుస్తున్నావు? మాట్లాడుతూ మాట్లాడుతూ నాతో రండి. ఎక్కడికి రా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? మనం ఎక్కడున్నావు? మనం ఇప్పుడు డ్రీమ్ లో ఉన్నాం డాక్టర్. నేను ముందే నిద్రపోయినా, మీరు ఇప్పుడే నిద్రపోయారు. ఏంటి ముందే నిద్రపోయావా? ఏంట్రా వాగుతున్నావు? నేను చెప్పేది వినండి డాక్టర్. సరే, ఇదే ఊరు? ఏ ఊరా? కాసేపాకు దైవే చెప్తుంది. ఏంట్రా ఇది? రాముడు భీముడు సినిమాలో ఎన్టీఆర్ ఇల్లు ఉంది. చెప్పరా. ఉండండి డాక్టర్. ఇట్లా ఎవరైనా ఉన్నారా? ఏమా డెవిల్ అన్నా. రే తమ్ముడు, ఇట్రా ఇట్రా ఇట్రా. ఎవర్రా వాడు? నైటీలో వచ్చాడు. అరే రానా. వెల్కమ్ అన్నా. ఎప్పుడొచ్చావు? నేనే ఇక్కడికి ఎలా వచ్చానో తిరిగి పిచ్చెక్కిపోతుంటే నువ్వెప్పుడు వచ్చావు అడుగుతున్నావు. అవును, నువ్వెప్పుడు వచ్చావు? ఇది ఎవరు బంగ్లా? అయ్యో కొంచెం నీకు తెలీదా? తెలీదు. ఈడెవడయ్యా? చూస్తుంటే బాత్రూమ్ కి మధ్యలోనే లేచి వచ్చేసినట్టున్నాడు. డాక్టర్ జానీ. ఓ నైస్ టు మీటింగ్ యూ డాక్టర్. సరే సరే, తొందరగా ఓలా బుక్ చేయి, అందరం ఇంటికి వెళ్దాం. ఏంటి ఓలా? రైట్ రా, ఓకే రా. లోపల ఒక దాన్ని సెట్ చేసి ఉంచారా? అదేం పిల్లరా దెయ్యంలో అరుస్తుంది? దెయ్యంలో అరవడం కాదు, దెయ్యమే అన్నా. దెయ్యమా? ఓ డెవిల్ కే డెవిల్ చూపిస్తున్నారా? ఏమ్మా దెయ్యం, వేర్ ఆర్ యు? ఐఎమ్ కమింగ్. ఎక్కడి నుంచేగా శబ్దం వస్తుంది? ఒంగోబెట్టి ఒక్క గుద్దు గుద్దితే మొత్తం సెట్ అయిపోద్ది. లోపల ఎవరు లేరురా? ఎవరు లేరా? లూజుల్లారా. అయ్యా నేను పాట పడితే వీడు ఆయుష్పడుతున్నాడేంటి? ఏంట్రా? పోయి నీళ్ళు తాగు, నీళ్ళు తాగు పోరా. కొబ్బరి తోట చూసించో సుందర్కి కావాలంట, పేమెంట్ కరెక్ట్ గా ఇస్తాడు. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు. కొంతమంది బాగా తింటారు, బాగా నిద్రపోతారు, బాగా తిరుగుతారు. ఇదే బతుకైపోయింది వాళ్ళకి. ఏం చేస్తాను చెప్పు? నేను నిన్ను కలిసినప్పుడు అడ్రస్ ఇస్తాను వాళ్ళది. అమ్మ పిలుస్తుంది చూడు. లచ్చు, యు కాల్ మీ? పిలిచారనుకుంటా. నాకే ఫ్రాంకా చెప్తా నీ పని. నా సంగతి అయ్యో కాలిపోయింది. ప్రాక్టీస్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. ఏ కేపీ, నేను అప్పుడే చెప్పాను కదా దెయ్యాలు గియ్యాలు ఏం లేవని. నేను చెప్పేటప్పుడే లాగి గోపేదోటిచ్చి నేను చెప్పేది వినవా అంటే అప్పుడే వినుండేవాడిని కదా. ఏడవకండి డాక్టర్, ఈ రోజు నైట్ భయంకరమైన ప్లాన్ తో వెళ్దాంలే. నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి నన్ను తీసుకెళ్తా. నన్నెందుకు నా చావు కొడతావు? అది కలలో లేదురా, నిజంగానే దెబ్బలు తగిలిన టొప్పిగా ఉంది. నేను క్లినిక్ వెళ్తున్నా, నువ్వు అటువైపు రావద్దు. సరే సరే, నేను రాను గానీ మీరు నిద్రపోకండి డాక్టర్. ఇకపై మీరు ఎప్పుడు నిద్రపోయినా స్ట్రైట్ గా అక్కడికే వెళ్తారు. యు మీన్ దట్ సేమ్ లొకేషన్.
ఎక్కడా తమ్ముడు కనిపించట్లేదు. ఇక్కడున్నావా? ఏంటన్నా పొద్దున్న ఎలా వచ్చావు? ఏం లేదు తమ్ముడు, నిన్న రాత్రి ఒక 10-10:30 అయి ఉంటుంది. చక్కగా ఏసీ వేసుకుని నిద్రపోయాను. నిద్రలో ఒక కళ, భయంకరమైన కళ, దెయ్యం కలబ్బా. అయ్యయ్యో, దెయ్యం కల? అవును. ఏమైందని అడగవే. ఏమైంది? అక్కడ నిన్ను కలిశాను, అది చెప్పడానికే వచ్చాను. ఇతన్ని కూడా నేను కల్లో చూశాను. అవును డాక్టర్ నిజం చెప్పదు, చెప్తే మన కల్లో కంపెనీ ఇవ్వడానికి ఎవరు ఉండరు. ఎంతమంది నిన్న మోసం చేసావురా? ఇప్పటి వరకు మీరిద్దరు. అది కాదు మామా. నీకు తర్వాత అన్ని చెప్తాను. మీరు డాక్టర్ జానీ కదా? అవును. తమ్ముడంటే నాకు పరిచయం, అతను వచ్చాడంటే ఓకే. మీరెందుకు నా కల్లోకి వచ్చారు? దాని పేరే తేజావు. ఏం తేజావు. మీరు కళ్ళలో చూసినవన్నీ డైరెక్ట్ గా చూసినట్టుంటాయి. ఆ కళ ఎన్ని రోజులు వస్తుంది డాక్టర్? 2 రోజులు వస్తుంది. అయ్యో డాక్టర్, చూడండి, ఒక్కరోజు కల కన్నందుకే ఆ దెయ్యం నన్ను ఏం చేసిందో మీరే చూడండి. చూడు, మా మామ వీపు మీద పారాని పెట్టింది. ఏంట్రా నిజంగా కనిపిస్తోంది? డాక్టర్, కల్లో మనకి ఏం జరిగినా నీ జీవితంలో అదే జరుగుతుంది. అయ్యో, అవును. అలాగైతే నేను కళ్ళలో చూస్తే నిజంగానే చూస్తానా? చేసిందంతా చేసి పార్లిజీ బిస్కెట్ లో పాపలాగా ఎలా చూస్తున్నాడు? వీళ్ళే కొనుక్కుంటారేంటి? నాకెంత ప్రాబ్లం అయిందో చూసారుగా. నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు నిద్రపోవడానికి ముందు నన్ను కన్సల్ట్ చేసి నిద్రపోవాలి. ఐ విల్ గైడ్ యూ. ఖచ్చితంగా డాక్టర్. ఇంకా నిద్రపోనయ్యా, వస్తాను. డెవిల్ అన్నా, ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే వరకు ఆ 10 లక్షలు తిరిగి అడగకూడదు. అదెలా కుదురుతుంది? ఎరా, అందుకే నా వాడిని ఇరికించావు. పర్వాలేదు పర్వాలేదయ్యా, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. థాంక్స్ అన్న. పదం, పదం. ఏంటి మామ, డబ్బులు వద్దా? జరా, సంబంధమే లేకుండా నన్ను ట్యాక్ చేసావు కదరా. మీకు జీపే చేశాను, చెక్ చేసుకోండి. ఓకే మేడం. నీకేం కాదమ్మా. పాపా, ఎందుకు అలా చూస్తున్నా? సార్, మీరు తనతో మాట్లాడకండి సార్. స్టెల్లా, స్టెల్లా, కూర్చోమ్మా. కూర్చో. స్టెల్లా, 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 స్టెల్లా. Brixatraxin Relax, Montrocosid Medux, Patiretrosidama. స్టెల్లా, తీసుకొచ్చి పట్టుకోండి. డాక్టర్, టైం అవుతుంది, త్వరగా రండి. It's a very strange and too complicated. You must go through the complete book, sir. హాయ్ సార్. ఎవరు? సార్, అదే ఆ డ్రీమ్ క్యాచర్ ఫెదర్. ఓ ఎస్, పీకే రైట్? కేపీ సార్. కేపీ. మాంత్రికుడు అనుకున్నాను, మోడర్న్ గా సూటు బూటు వేసుకున్నాడు. సార్, దయచేసి ఎలాగైనా మమ్మల్ని కాపాడండి సార్. నిన్న ఆ దయ్యం నన్ను చంపబోయింది సార్. అవును సార్, నా మీద అటాక్ చేసింది. చూస్తారా? ఈయన సైకాట్రిస్ట్ డాక్టర్ జానీ. వీడే నాతో ఈక పీకించాడు. ఓ, ఈయన కూడా కంపెనీకి చేర్చుకున్నావా? లేదు సార్, ఈయన వాంటెడ్ గానే జాయిన్ అయ్యారు, కానీ ధైర్యంగా ఉంటుందని నేను ఇంకొకరిని చేర్చుకున్నాను సార్. ఏంట్రా, ఏదో ఐటీ కంపెనీలో జాయిన్ చేసుకున్నట్టు చెప్తున్నావు? సరే, ఈమె డార్క్ టేవ్స్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఈవిడ కొన్ని విషయాలు డీకోడ్ చేయమని చెప్పి తన దగ్గరున్న బ్లాక్ మ్యాజిక్ బుక్ ఇచ్చారు. ఇది చదివేటప్పుడే ఆ డ్రీమ్ క్యాచర్ గురించి తెలుసుకున్నాను. తనకి మీ కేసు గురించి కూడా చెప్పాను. హలో. ఈవిడేంటి చేపల వల్ల వేసుకొచ్చింది? మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ కీ మీకు దొరకలేదనిపిస్తోంది. అది సరే, కానీ ఆ చోటు చూడటానికి ఎలా ఉందో చెప్పగలరా? అక్కడ అన్ని బ్రిటిష్ వాళ్ళు ఉపయోగిస్తారు చూడండి, అలాంటి వస్తువులే ఉన్నాయి సార్. మేం కల్లోకి వెళ్ళిన ప్రతిసారి ఫెదర్ పీకినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాం అదే డ్రెస్ లో ఉంటున్నాం సార్. ఓ, ఇదంతా కూడా పర్లేదు సార్, కానీ లోపల ఒక ఆడదయ్యం ఉంది సార్. అవును సార్, అది ఎప్పుడు చూసినా మమ్మల్ని గెట్అవుట్ అంటూనే ఉంది సార్. బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన వస్తువులని చెప్తున్నారు కదా, వాటిలో ఏదైనా వ్యత్యాసంగా ఉందా? వ్యత్యాసంగా అంటే? ఐ మీన్ పెయింటింగ్స్, స్టాచ్యూస్ అలాంటివి. అక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ ఒక పెయింటింగ్ మాత్రం ఎవరో వాంటెడ్ గా డ్యామేజ్ చేసినట్టుగా ఉంది. ఫేస్ కూడా తెలియనంతగా. బట్ ఖచ్చితంగా పెయింటింగ్ లో ఉన్నది మాత్రం మగతనే. ఆ పెయింటింగ్ లో కింద చార్లీ డక్సన్, ఒలింపస్